Hey buddy, what's up? What's up? What's up? India Welcome won. to Bad Ball Talks episode 2. Yes, we won. Long awaiting. ఉడుకుపోతాం చాలా అనుకున్నాం బట్ చాలా పెద్ద సస్పెన్స్ తర్వాత మన వాళ్ళు ఫైనల్లీ మేడ్ ఇట్ టు సెమీఫైనల్స్. ఎస్. ఆహ్, అసలు ఊహించలేనిది. వి థాట్ ఇండియా వర్ హాట్ ఫేవరైట్. ఈజిలీ దే విల్ స్నీక్ ఇంటూ సెమీస్ అనుకున్నాం. బట్ పెద్ద జలకిచ్చారు సౌత్ ఒక ఆఫ్రికా లాస్ తోటి. ఒక పెద్ద విచ్ ఐ టీం నెవర్ ఒక ఇమాజిన్డ్. ట్రూ ట్రూ ఎస్ 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 సేమ్ థింగ్. సో ఒక స్ట్రాంగ్ టీంతో ఆడేటప్పుడు ఎవ్రీ టీమ్ కమ్స్ విత్ ప్రిపరేషన్. సో వీ కెన్ సీ హ్మ్. దాట్ హియర్. స్పిన్నర్ని కానీ స్లో బౌలర్ని కానీ మిడియం పేసర్ని కానీ ముందే తీసుకొచ్చేస్తున్నారు జస్ట్ యూ టు నో అటాక్ అభిషేక్. సో ఇట్స్ అ గుడ్ థింగ్. లైక్ వాడు కూడా అభిషేక్ కూడా ఎలివేట్ అవుతాడు. Like Kohli did 15-16, if you remember Virat Kohli. రైజింగ్ బాల్ ఆఫ్ టువర్డ్స్ ది ఆఫ్ స్టంప్ వేసేటోళ్ళు నిక్ చేసి అవుట్ అవుతుండే దెన్ హీ చేంజ్ ది స్టాన్స్, బ్యాక్ ఫుట్ ఆడడం స్టార్ట్ చేసినాడు విరాట్ కోహ్లీ. కొంచెం రోహిత్ శర్మ లాగా స్టాన్స్ చేంజ్ చేసుకున్నాడు, రాదర్ దాన్ లైక్ క్రీజ్ దగ్గర ముందు నించునే వాళ్ళు కొంచెం వెనకాల ఆడడం అట్లా స్టార్ట్ చేసిండు. సో దిస్ ఇస్ గుడ్ ఫర్ అభిషేక్ ఇన్ ద లాంగ్ రన్. బట్ యా, ఐ Well, that is వాంట్ good, హిమ్ టు but ప్లే. unfortunately, he was brought to ground after being number one batsman ఎస్ in the ఎస్ world in the ఇట్స్ ఓకే. T20 format. అంటే అదొక్కటే. And that's like coming into his first World Cup as a number one batter and like his ప్రెషర్. debut World Cup. Debut World Cup లో he's not able to find his bat. అది that is something everybody will be worried about, but we need that kind of an aggression at the top. I still back him because ఇప్పుడు సేవాగ్ లైక్ వైస్. లాంటి ఓపెనర్ మనకి ఇప్పటిదాకా దొరకలే. అవును, ఆఫ్టర్ అవును. ఏ లాంగ్ టైమ్ ఆ మైండ్ సెట్‌తో ఒక ఓపెనర్ దొరుకుతున్నాడు. సేవక్ గూడా ఇలాంటి అంటే డౌన్‌ఫాల్ చూసాడు. బట్ దెన్ హీ బికేమ్ వన్ ఆఫ్ ది గ్రేట్స్ బికాస్ లైక్ హీ వాస్ బీయింగ్ బ్యాక్డ్. సో, అభిషేక్ షుడ్ బి బ్యాక్డ్. అండ్ మనకి లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్ ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. ద ఓన్లీ థింగ్ దట్ ఐ యామ్ వరీడ్ అబౌట్ ఈస్ లైక్ హీస్ ట్రైయింగ్ టు ప్లే కన్జర్వేటివ్ క్రికెట్. హీ షుడ్ జస్ట్ ప్లే విత్ హిస్ ఓన్ యాహ్! యాహ్! నేచర్ ఐ అగ్రీ. ఈస్ వాట్ ఐ వాంట్. ఇంకోటి బిగ్గెస్ట్ ఇంప్రూవ్‌మెంట్ కన్సర్న్ విల్ కమ్. ఫర్ మీ యెస్. ఈస్ అభిషేక్ వదిలేసేయి, హీల్ కమ్ బ్యాక్ గాని యెస్. ఫీల్డింగ్. అబ్రిస్మాల్ ఫీల్డింగ్. ఓహ్ మై గాడ్! క్యాచ్ హ్మ్. డ్రాప్స్ లడ్డూలు హ్మ్. వదిలేస్తున్నారు. ఓకే. ప్రెషర్ ఉంటది. ఐ అది గూడా అండర్‌స్టాండ్. అభిషేకే. బట్ అభిషేక్ గూడా అన్నాడు. వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. తిలక్ వర్మ అబ్బో! ఉన్నాడు. వరుణ్ అందరూ చక్రవర్తి ఈస్ అంటున్నారు ఎ వాళ్ళ లయబిలిటీ ఆన్ ఫీల్డ్. వ వరుణ్ వ చక్రవర్తి 4 ఓవర్లు బౌలింగ్ ఏసాక తీసుకెళ్ళి డగౌట్‌లో కూర్చోబెట్టి పెట్టుకోవడం రింకుని బెటర్. తీసుకురావాలా? ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఈస్ ఓన్లీ గుడ్ ఫర్ బౌలింగ్. ఫీల్డింగ్ ఈస్ హ్మ్. ఎ లయబిలిటీ విత్ హిమ్. అది హ్మ్. అది యూ నో యూ హావ్ టు వర్క్. ఆహ్, కెప్టెన్ అండ్ కోచ్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. బట్ దెన్ ఐ థింక్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లైక్ ఈ స్లోవర్ బాల్స్ ఉంది చూసావా? ఈ కాన్సెప్ట్ మనకెప్పుడు ఇట్ విల్ హ్మ్. డ్రాగ్ హ్మ్. అస్ బ్యాక్ బికాజ్ అవును. ఐ హావ్ సీన్ థట్ ఇన్ 2023 వరల్డ్ కప్ యాస్ వెల్. ఈ స్లో బాల్స్ తోటి ఇండియన్ పిచెస్ మీద ఎస్పెషల్లీ ఇండియన్ పిచెస్ మీద ఇండియాని ఎలా ఎదుర్కోవాలి అంటే స్లో బాల్స్ తోటి వెనక్కి లాగుతారు మనోళ్ళని. మనోళ్ళు దొరికిపోతున్నారు. అండ్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఇన్ వరల్డ్ కప్సే. ఈ బైలాటరల్ సీరీస్‌లో ఆళ్ళు మామూలు యాహ్! బౌలింగ్ ఏస్తారు, కొట్టేసుకుంటారు. కొట్టేస్తారు. ఇండియా తోపని వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. బట్ వరల్డ్ కప్‌కొచ్చాక లైక్ లెట్స్ సే ఆస్ట్రేలియా డిడ్ థట్ స్లోవర్ బాల్స్ తోటి 2023 హ్మ్. వరల్డ్ హ్మ్. కప్‌లో. హ్మ్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా డిడ్ థట్. దే ఎక్స్‌పోజ్డ్. నౌ ఎవ్రీ టీమ్ విల్ కమ్ ప్రిపేర్డ్. లక్కీలీ ఐ మీన్ ఆహ్, వి ఇట్స్ ఎన్ ఐ ఓపెనర్ ఫర్ అవర్ టీమ్ అండ్ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ జింబాబ్వే గేమ్ అండ్ హ్మ్. హ్మ్. uh, అవును. West Indies game. But yeah, Zimbabwe game it was amazing. The only thing that I was unhappy is ఇంకొంచెం ఎక్కువ మార్జిన్‌తో రన్. గెలిచుండొచ్చు. మన వాళ్ళు కొంచెం ఫీల్డింగు, బౌలింగు కొంచెం లైట్ తీసుకున్నట్టు అనిపిచ్చింది. నాకు నచ్చింది ఇంకోటేంటంటే, సూర్య ఈస్ నాట్ అగ్రెసివ్ విత్ హిస్ కెప్టెన్సీ. యెస్. ఓవర్లు ఫినిష్ చేపిద్దాము, ఓవర్స్ వీళ్ళవి హ్మ్. గుంజేద్దాము అన్నట్టు జూస్తున్నాడు. అక్షర్‌ని రైట్. తీసుకొచ్చే టైమ్ లైన్ అంతేగాని వికెట్లు తీసుకొద్దాం. ఈ లైక్
ఆహ్, అటాకింగ్ ఎక్కడైతే మైండ్‌సెట్ ఉండదు. ప్రెషర్ పెట్టి బుమ్రాది ఒక ఓవర్ ఏపిచ్చేసి వస్తే ఇంకో వికెట్ తీద్దాము, ఇంకో టైట్ ఓవర్ ఏపిద్దామని లేదు. వాళ్ళవి ఎనకాల సేవ్ చేసి పెట్టేసి హ్మ్. లైక్ యూజ్ సమ్మన్ ఎల్సెస్ లైక్ దూబే గాని, అక్షర్ గాని ఓవర్స్ లాగేద్దామనే ఒక యాహ్! దట్ ఈస్ బైటింగ్ అస్ బ్యాక్. అది కనిపిస్తుంది. నెవర్‌దెలెస్ లెట్స్ సీ హౌ ఇట్ Akshar is a గోస్. good bowler, but then, యాహ్! if you hold your prime bowlers and giving it to Dubey, then that's a calculated risk. మనం అన్నీ అది వాళ్ళు మాట్లాడుకుంటున్నాం గానీ, అన్నీ మాట్లాడుకుంటాం గానీ, సంజు బావ చేట. ఆ! అంటే చేట అసలు ఆ గేమ్ మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్ అవ్వగానే ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ 2016 వాట్ వాస్ ఇట్ సెమీఫైనల్. ఆ! బట్ ఆ! అక్కడ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఫస్ట్ 190 బ్యాటింగ్ ఉండే. యెస్. యెస్. అండ్ వి టార్గెట్ గూడా వర్ సేమ్ ఉండే. 190, 190, ఆల్‌మోస్ట్ 197 ఆర్ యాహ్! సంథింగ్ ఉండే. యాహ్! 190s ఆల్‌మోస్ట్ లోనే ఉండే. యాహ్! యాహ్! 192, 193 అండ్ యాహ్! దెన్ లైక్ లిటరల్లీ ఇట్ రిమైండెడ్ మనోళ్ళ క్యాచ్ డ్రాప్‌లు వాళ్ళు 3 లాస్ట్ క్యాచ్ ఓవర్‌లోనే డ్రాప్‌లు గెలిచినారు. ఆల్‌మోస్ట్ బట్ వీళ్ళు క్యాచ్ డ్రాప్స్ చేయలేదు. ఆల్ ఒక లాస్ట్‌లో జేసన్ హోల్డర్ చేసాడు. ఒక్కటి జేసన్ హోల్డర్ ఒక్కటి జేసినాడు. బట్ అంతకన్నా ముందు 3 క్యాచ్‌లు హిట్‌మార్ గాడే యాహ్! పట్టుకున్నాడు. ఓహ్ మై మంచి గాడ్! క్యాచ్‌లు అది పట్టుకున్నాడు. చాలా బాగా అమేజింగ్. పట్టుకున్నాడు. మస్తు యాహ్! పట్టుకున్నాడు. స్టన్నర్స్ అసలు. అదే యాహ్! దట్స్ హౌ వి నీడ్ టు ఇంప్రూవ్. లైక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెస్టర్న్ టీమ్స్ అండ్ సబ్ కాంటినెంట్ టీమ్స్ దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. లైక్ మిస్ ఫీల్డ్స్ అండ్ క్యాచ్ డ్రాప్స్ మన హ్మ్. వాళ్ళలో కొంచెం ఎక్కువ ఉంటది. ఎందుకో అర్థం గాదు. బటర్ యాహ్! ఫింగర్స్ ఏంటి. కానీ అవతలోళ్ళకి మాత్రం ఈ వెస్టర్న్ టీమ్స్ మాత్రం దే బేర్లీ డ్రాప్ ఎనీ క్యాచెస్. అవును. సో, ట్రూ. అది జాగ్రత్త. మనం అది జాగ్రత్తగున్నప్పుడు వరల్డ్ కప్ గెలుస్తున్నాం. అది యాహ్! జాగ్రత్తగా లేనప్పుడు ఆ విషయంలో మనం జూసాం చాలా రిజల్ట్స్. యెస్. సో, యాహ్! బట్ యాహ్! సంజు వాస్ అమేజింగ్. సంజు వాస్ హీ అమేజింగ్. యెస్. అంటే నేనదే హీ కేమ్ ఔట్ ఆలోచిస్తున్నా. ఆఫ్ ద బాక్స్ రైట్? లైక్ ఐ వాస్ థింకింగ్ మనము వాడేం మాట్లాడాడు అని. సో, సంజు చాలా సార్లు డగౌట్‌లో కూర్చున్నాడు. హి సెడ్ ద సేమ్ థింగ్. యాహ్! డగౌట్‌లో కూర్చొని చూసి ఐ విష్డ్ ఇట్లాంటి ఒక ఇన్నింగ్స్ ఆడాలి అని అందరికి ఉంటది. సో, అందరికి ఆపర్చునిటీ రాదు. సంజుకొచ్చింది. ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకున్నాడు విచ్ ఇస్ గుడ్. సో, లెట్స్ మూవ్ ఆన్. మనము ఫస్ట్ వీడియోలో చేసిన అనాలిసిస్ గురించి, ప్రిడిక్షన్‌ల గురించి ఓహ్ మై మాట్లాడుకుందాం. గాడ్! సో, నేను నేను 3 సేనా దట్ ఈస్ సో నేషన్స్ పిక్ ఫన్. చేస్తే, నేను 3 సెమీఫైనల్‌లో 3 సేనా నేషన్స్ పిక్ చేసిన. నేను ఇంగ్లాండ్ పిక్ చేసిన, న్యూజిలాండ్ పిక్ చేసిన, సౌత్ ఆఫ్రికా పిక్ చేసిన, ఇండియా పిక్ చేసిన. అన్ని 4 వచ్చినాయి. చేస్తే నువ్వేమన్నావు? ఏ ఛాన్సే లేదు అన్నావు. ఆ! నేను చెప్పిన ఓకే. ఓహ్! హ్యారీ బ్రూక్ అంటే గాడు, ఉంది. ఇంగ్లాండ్ 3-3 గెలుస్తాయి అని చెప్పిన. ఈ 3 అసలు కంట్రీస్ సీనే వస్తాయని చెప్తే లేదనుకుంటున్నా. సీనే లేదన్నావు. బట్ సీ దట్స్ ద బ్యూటీ ఆఫ్ T20 గేమ్. ఆహ్, థింగ్స్ టర్న్ వెరీ క్విక్‌లీ. ఇంకోటి దట్స్ ట్రూ. హౌ కన్సిస్టెంట్‌లీ దీస్ కంట్రీస్ హావ్ బీన్ ప్లేయింగ్ T20. ఇంగ్లాండ్ ఓడిఐ క్రికెట్‌లో గాదు. వాళ్ళేదో బే బాల్ అది ఇది తీసుకొచ్చినారు. డి ఇట్ వర్క్డ్ ఫర్ ఎ వైల్. ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ ఎ వైల్. బట్ T20 దే ఆర్ యాహ్! ఆల్ దీస్ ఆహ్, నేషన్స్. హా! ఐ మీన్ దే ఐయామ్ ప్లే రియలీ సర్ప్రైజ్డ్ దట్ గుడ్. ఆస్ట్రేలియా గాట్ ఎలిమినేటెడ్ ఎర్లీ యాహ్! ఆహ్, బై లూజింగ్ టు శ్రీలంక. దట్స్ వై ఐ థాట్ శ్రీలంక ఈస్ ఆల్సో ఎ ఫోర్స్ టు వాచ్ ఔట్ బికాస్ దే ఆర్ శ్రీలంక ప్లేయింగ్ ఇన్ దేర్ ఓన్ సీ హోమ్ గ్రౌండ్. దే But the హావ్ thing ఐ is, అగ్రీ. they were hit by injuries. యెస్. Uh, ఇంజ్యూరీస్ ఎగ్జాక్ట్‌లీ. like ఎగ్జాక్ట్‌లీ. they have two top players, like match winners, you could say. Vanindu Hasaranga, వాడు ఆల్ రౌండర్. హీస్ ఎ వెరీ యాహ్! గుడ్ స్పిన్నర్ అండ్ వెరీ గుడ్ బ్యాటర్. అండ్ ఇంకొకడు వాడెవడు పతిరానా, పతి ప్రతిరానా. గులాబ్ హోతే. యాహ్! ఆ! సో పతిరానా ఎనీవే. ఎనీవే. హీస్ లైక్ మలింగ. వాళ్ళ యాహ్! బెస్ట్ యాహ్! బౌలర్. సో దే యెస్. లాస్ట్ యెస్. దోస్ యెస్. 2 ఐ అండ్ అగ్రీ. లైక్ ఐ డిడ్ంట్ రియలైజ్ దట్ నేను ఇట్స్ ఓకే. ఐ యాహ్! సీ బట్ యాహ్! అన్నీ, ఐ థింక్ అన్నీ మిక్స్. కరెక్ట్ అవ్వాలని లేదు. మేబీ ఐ వాస్ లక్కీ మై అనాలిసిస్ ఫర్ థట్ నా పీరియడ్ వర్క్డ్. పిక్స్‌లో నా పిక్స్‌లో ఓన్లీ ఇండియా మేడ్ ఇట్ రైట్. అంటే యెస్. ఇండియా ఇట్స్ ఓకే. నేనేమోది ఇండియా, వెస్ట్ ఇండీస్ అండ్ శ్రీలంక, న్యూజిలాండ్ అనుకుంటా ఐ థింక్. యెస్. యాహ్! ఐ థింక్ యాహ్! ఇండియా యాహ్! అండ్ న్యూజిలాండ్ మేడ్. ఇండియా అండ్ న్యూజిలాండ్ మేడ్ ఇట్. యెస్. ఇట్స్ ఓకే. అండ్ యువర్ సో పిక్స్ లైక్ ఆల్ 4 వర్ స్పాట్ ఆన్. ఏమో చెప్పలేము ముందే అయితదో లేదో. ఎనీవే నౌ ఫర్ దిస్ వన్ లెట్స్ పిక్ వన్ సెమీఫైనల్ విన్నర్ ఆబ్వియస్లీ. ఫస్ట్ మ్యాచ్‌కి, సెకండ్ మ్యాచ్‌కి సెమీఫైనల్ విన్నర్ పిక్ చేసుకుందాము. అండ్ వన్ హీరో, సెమీఫైనల్ హీరో ఫర్ ఈచ్ టీమ్.
ఎవరు అనుకుంటున్నావు? ఓకే. You start with first match, South Africa, New Zealand. They play in Eden, Kolkata. ఓకే. ఐ థింక్ యాహ్! యూజువల్లీ న్యూజిలాండ్ ప్రతిసారి సౌత్ ఆఫ్రికాకి పెడుతుంది. కానీ దిస్ టైమ్ సౌత్ ఆఫ్రికా ఈస్ లుకింగ్ వెరీ గుడ్. ఐ మీన్ Very good. దే Yes. హావ్ బీన్ డామినెంట్. ఈవెన్ ఐ మీన్ నాకు ఇనీషియల్లీ I'm against South Africa because like all that remarks and all that they made during the recent test series. But like I think Yeah. they are playing like a champion team. So I would pick South Africa and India. These two would Okay. be my final favorites. I mean India because of like my favoritism and being a fan, and I'm still feeling India could edge So I would England pick out. same. నేను కూడా సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా పిక్ చేసుకుంటా. అండ్ హీరోస్ కూడా నేను చెప్తాను అండ్ రీజన్ కూడా ఇస్తా. ఫర్ సౌత్ ఆఫ్రికా ఐ థింక్ క్వింటన్ డికాక్ విల్ షైన్. అగైన్ ఐ అండర్స్టాండ్ వాడు ఫామ్లో లేడు. ఈడెన్లో కేకేఆర్కి ఆడిండు లాస్ట్ ఇయర్. అంత పెద్ద ఇన్నింగ్స్ నాక్స్ ఏం ఆడలేదు ఈడెన్లో. ఇట్స్ నాట్ హిస్ గ్రౌండ్. బట్ నేను ఆడ్స్ చూసుకొని చెప్తున్నా, లైక్ లాంగ్ ఇన్నింగ్స్ ఫాడ్యూ ఉంది ఫ్రమ్ క్వింటన్. సో ఐ థింక్ semis will be the one where he might shine. If not him, Brevis. If not him, Hmm. like వాడు దొరికేస్తే Brevis will have innings of his life. So these both should be ideally my heroes for South Africa అని అనుకుంటున్నా. న్యూజిలాండ్కి వచ్చేస్తే శాంట్నర్. ఐ Hmm. ఫీల్ ఫర్గ్యూసన్కి కానీ ఇంకోటి మ్యాట్ హెన్రీ వాళ్ళకి వికెట్స్ రావు అని ఐ ఫీల్. దట్స్ ద రీజన్ వై అగైన్ రావు కాబట్టే క్వింటన్ డెకాక్ మైట్ షైన్ అనే ఫీలింగ్ ఉంది. బట్ శాంట్నర్ మైట్ గెట్ బిగ్. Hmm. Hmm. అది. Interesting. Hey, I didn't pick my heroes. Let me think about it. ఎస్. ఎస్. For South Africa, who would be the right guy? ఏమో అంటే ఐ కుడెంట్ పిక్ అ రైట్స్. ఏమో స్పిన్నర్స్ అంత సౌత్ ఆఫ్రికా నాకు బ్యాటింగే గుర్తొస్తుంది. కేశవ్ మహారాజ్ తప్ప నాకు ఇంకో ఐడియల్ స్పిన్నర్ హూ ఈస్ అదర్ గాయ్? మేబీ ఐ డోంట్ నో. దే డోంట్ హ్యావ్ మచ్ స్పిన్ డెప్త్ నాకు తెలిసి. అంటే ఎడెన్ మాక్రమ్ వేస్తాడు, లైక్ ఇట్లా మన లెక్క ఒక ప్రాపర్ స్పిన్ అటాక్ అట్లేం లేదు. ప్రైమ్ స్పిన్ లేదు కదా. ప్రైమ్ ఓకే. స్పిన్ లేదు మేబీ వాళ్ళకి. But yeah, I think I'm also considering a batter. It would be అంటే it could be Quinton de Kock because he played IPL and he's big match player and he's due. Or if Quinton miss అవుతే then it would be Tristan Stubbs. క్రిస్టియన్ He's స్టబ్స్. also ఓకే. someone to watch out for. ఓకే. Whereas for ఫర్ New Zealand, న్యూజిలాండ్. I would pick Daryl Mitchell. కొంచెం ఓకే. సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు డారెల్ ఎస్. మిచెల్‌ని వీళ్ళు. డూడ్ ఈజ్ అండ్ అగైన్ ర్యాంకింగ్స్ లో మస్తు కిల్ చేస్తున్నాడు. లైక్ కన్సిస్టెంట్ డారెల్ పర్ఫార్మర్ మిచెల్ ఉన్నాడు. హీస్ ఎ వెరీ గుడ్ సో బ్యాటర్ ఇన్ ఎస్. ఇండియన్ కండిషన్స్. ఎస్. లైక్ హీ ఎస్. ఆల్వేస్ గివ్స్. అండ్ ఈ ప్లేస్ స్పిన్ సో రియలీ వెల్. సో యెస్. హీస్ డ్యూ ఐ థింక్ డారెల్ మిచెల్ అనుకుంటున్నా న్యూజిలాండ్. ఓకే. నౌ ది సెకండ్ సెమీఫైనల్స్, యాహ్! ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఓహ్! మ్యాన్ ఇంగ్లాండ్ బికేమ్ ఏ డామినెంట్ ఫోర్స్. అంటే లిటరల్లీ నేనసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేదు. ఇంగ్లాండ్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇంత డామినెంట్ ఫోర్స్ అవుతది. సూపర్ హిట్స్ అసలేంటి 3లో 3. 3-3. ఈ I somehow అసలు guessed it that అండ్ they'll come back అండ్ అని. The అండ్ దే reason హావ్ being, ఎ మ్యాచ్ విన్నర్ ఫ్రమ్ yeah, ఎవ్రీ గేమ్. అది చాలా షాకింగ్. అంటే లాస్ట్ yeah, గేమ్ ఎవరితో వాళ్ళు రీహాన్ అహ్మద్ కొట్టాడు చూసావా? 275 స్ట్రైక్ రేట్ తోటి. ఐ థింక్ దట్ వాస్ అగైన్స్ట్ న్యూజిలాండ్. yeah, దే హ్యాడ్ 44 ఫ్రమ్ 3, 4 ఓవర్స్ ఉండే. 3 ఓవర్స్. yeah, బట్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ లైక్ వాళ్ళ 8th వికెట్ పార్ట్నర్‌షిప్ వెంట్ 50 ఆఫ్ సమ్ 20 బాల్స్. దట్ yeah. ఈస్
That is amazing. So I think they have good match winners. So yeah, England, India is going to be difficult. Um, but yeah, Pick. Nah, pick for చేయనా? I'll start with India. Easy for you. Okay. Yeah, I'll start with India. For India, um, అభిషేక్ చెప్పకు. అభిషేక్ నేను పిక్ Hardik, చేసుకుంటున్నా. హార్దిక్ Hardik, ఓకే. Hardik again. ఓకే. He's a good big match player. ఓకే. And with England, I would pick uh, who is their opener? Uh, sorry. బట్లర్. Yes, Butler. ఓకే. సో He's also due. ఫర్ మీ సేమ్ లాంగ్ డ్యూ ఉన్న వాళ్ళని పిక్ చేసుకుంటున్నా. బిగ్ మ్యాచ్ కాబట్టి. మై పిక్ వుడ్ బి జాస్ బట్లర్ ఫర్ ఇంగ్లాండ్ అండ్ ఫర్ ఇండియా అభిషేక్. ఇద్దరికి దిస్ ఇస్ అ హై టైమ్ టు షైన్ ఫర్ దేర్ రెస్పెక్టివ్ నేషన్స్. అండ్ అగైన్ ఐ బ్యాక్ ఇండియా ఇన్ వాంకడేలో ఇండియా చాలా బాగా ఆడుతుంది. బౌలర్స్ విల్ కిల్ ఇట్. బుమ్రా ఇస్ గonna kill it. England gonna have hard time scoring any runs while chasing ఆడని ఫస్ట్ బ్యాటింగ్ ఆడని. My only worry with England is they have good spinners, man. Like they have Adil Rashid, Rihan Ahmed, and Will Jacks ఐఎమ్ వేస్తాడు కదా ఐ spinner. అగ్రీ బట్ ఐఎమ్ నాట్ వన్ బిట్ వరీడ్. మనోళ్ళు సెట్ అయితే స్పిన్ చాలా బాగా ఆడతారు. ఎస్, స్పిన్ హ్యాస్ బీన్ స్లో బాల్స్ హ్యాస్ బీన్ ట్రబ్లింగ్ దెమ్, బట్ శివం దుబే చాలా బాగా ఆడతాడు స్పిన్. వన్ Yeah, ఆఫ్ ది he's బెస్ట్ ఇన్ and ది Pandya. టాప్ అండ్ మిడిల్ ఆర్డర్. Yes, పాండ్యా కన్నా ఐ వుడ్ సే సూర్య వన్స్ సెట్ అయినాక చాలా బాగా ఆడతాడు. విత్ హిస్ వాడి వెరైటీ స్వీప్లు షాట్లు అండ్ ఆల్. ఊడుస్తాడు ఎస్, ఇలాగా. స్వీప్స్ చాలా He's a బాగా ఆడతాడు. good sweeper. అభిషేక్ కూడా సెట్ అయితే స్పిన్ చాలా బాగా ఆడతాడు. అభిషేక్ సో సెట్ అయితే ఎవరినైనా ఆడతాడు. ఎవరైనా ఆడుతున్నాయి, ఎక్కడికైనా కొడతాడు. సో Yes. ఆల్రైట్, ఫింగర్ క్రాస్. ఇండియా గెలిచిన తర్వాత, ఇండియా ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. అంటిల్ దెన్, India South Africa final is what ఎస్, our picks. కలిసి చూద్దాము. వీళ్ళు క్యాచ్లు మిస్ చేస్తున్నారు కాబట్టి మనమే చూసి గెలిపివ్వాలి. మన సెంటిమెంట్ని Hmm. స్ట్రాంగ్ చేయాలి. వీ హ్యావ్ టు Yes. స్టాండ్ బై ఇట్. మనం చూసి మనం గెలిపిద్దాం మన టీంని. సో ఇప్పటిదాకా యా, లాక్కొచ్చాం. నెక్స్ట్ కూడా ఇప్పటిదాకా లాక్కెళ్తామని లాక్కొచ్చాం, ఇది హోప్ లాక్కెళ్ళాలి. ఉంది. ఎస్, లెట్స్ హోప్, లెట్స్ రే. ఆల్ రైట్ దెన్, స్టే హెల్తీ సూర్య. బాయ్. క్యాచ్ అప్ Yes. బిఫోర్ ద ఫైనల్. పీస్ అవుట్. Yeah. Peace.